తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని గల్లా మాధవి కొనియాడారు. గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి గల్లా మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం మనందరం కలిసి పనిచేయాలని ఆమె కోరారు. You have new messages. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడులో తెలుగు యువత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ ఎంపీ నర్రా బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమానులు పాల్గొని స్వీట్స్ పంచిపెట్టారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దేనని టీడీపీ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరుపుకున్నారు. పేద ప్రజలు అన్నం కోసం అలమటించకూడదని ఉద్దేశంతో ₹2 కిలో బియ్యాన్ని అందించే పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడని కొనియాడారు. తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ అని, అందుకే ఇప్పటికీ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జూన్ 4న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా అనంతపురంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. నగర పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సమాజంలో ఆర్థిక రాజకీయ చైతన్యం కోసం సామాజిక విప్లవం తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోర్లా రామాంజనేయులు కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంస్కరణలు తెచ్చారని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ పాలన అంతమై టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉంది. దీంతో టీడీపీ అధిష్టానం మహానాడును వాయిదా వేసి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో 2024లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా విజయడంకా ముగించబోతుంది. అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం గెలబోతున్నామని. ఏదేమైనా కూడా 4వ తారీఖు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల తీర్పు అక్కడ ఉంది కాబట్టి ప్రజల తీర్పు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎంతోమంది బీసీకి కానీ ఎస్సీకి కానీ ఆయన ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాడు. ఎంతోమంది ఈరోజు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీరు ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఎన్టీ రామారావు తయారు చేసిన నాయకులే తప్ప ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు అక్కడ కేసీఆర్ కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా చాలామంది కూడా మన తెలుగుదేశం పార్టీ కేడర్ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కాబట్టి రాజకీయము అంటే బడుగు బలహీన వర్గాలకు నేర్పించడం జరిగింది. అలాగే తెలుగు జాతి ఉనికి ప్రపంచంలో చాటి చెప్పడం జరిగింది. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో రామారావు గారు దాని స్ఫూర్తిని దాన్ని భుజాలకు ఎత్తుకొని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మోస్తున్నారు. వచ్చే 4వ తేదీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇంతకుముందు రామారావు గారు ఏవైతే పథకాలు పెట్టారో మొత్తం దేశవ్యాప్తంగా ఆ పథకాలు చేపట్టడం జరిగింది.